నమస్తే అండి. ఈరోజు మనం చేవెళ్ళకు దగ్గరలో ఒక విలేజ్‌లో వాస్తు విజిట్‌కి వచ్చినాము. ఇక్కడ చూడండి నేను పదే పదే చెప్తా ఉంటా. నేను ఇప్పుడు నిలబడ్డది ఏందంటే తూర్పు ముఖంగా నిలబడ్డా నేను. ఈ ఇంటికి తూర్పు రోడ్ ఉంది. తూర్పు ఈశాన్యంలో డోర్ ఉంది. సింహద్వారము. తూర్పు ఆగ్నేయంలో మెట్లు కూడా ఉన్నాయి. మెట్ల కింద వాళ్ళు టాయిలెట్ ఏర్పాటు చేసుకున్నారు. నేను డే 1 రోజు నుంచి కూడా పదే పదే చెప్తా ఉన్నా. అది తూర్పు ఆగ్నేయమైనా ఉత్తర వాయువ్యమైనా సరే మెట్ల కింద టాయిలెట్ ఉండద్దు అని. ఎంత అవేర్నెస్ ఇచ్చినా కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు కూడా ఈ పొరపాటు చేస్తూ ఉన్నారు. ఈ నా వీడియో చూసిన వాళ్ళు మాత్రం ఇలా మిస్టేక్ చేసి తర్వాత దాన్ని కూలగొట్టి అనవసరమైన వృధా ప్రయాస ఖర్చు. మెట్ల కింద బాత్రూమ్ ఎందుకు దోషం అంటే మెట్లకు అంటుపెట్టి ఇంటికి అంటుపెట్టి ఉన్నప్పుడు అది కాస్త ఇల్లు తూర్పాగ్నేయం పెరిగిన దోషమే అవుతుంది. ఓన్లీ మెట్లు అనేది క్యాంటిలివర్ బీమ్ మీదనే ఉండాలి. నేను ఎలివేషన్ విషయంలో కూడా చెప్తా ఉన్నా, మెట్ల కింద నుంచి గోడ సపోర్ట్ పెట్టద్దు అని. ఏదో వెనకట మెట్లకు క్యాంటిలివర్ బీమ్ గురించి అవగాహన లేనప్పుడు మెట్లు వేసుకున్నప్పుడు గోడ పెట్టిందంటే అర్థం ఉంటుంది. ఈరోజు ఇంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయిపోయింది. క్యాంటిలివర్ బీమ్ మీద ల్యాండింగ్ అవుతూ ఉన్నాయి కదా. ఈ మెట్లు పోయి క్యాంటిలివర్ బీమ్ మీద ల్యాండ్ అయి పైకి వెళ్ళిపోతాం. మళ్ళీ గోడ ఏం అవసరం దానికి? ఇల్లు నంటు పెట్టుకొని ఇది రూమ్ కంటిన్యూ ఎక్స్టెండ్ చేసినట్టే కదా. అక్కడ చూడండి ఆడలేదు కదా. వాయువ్యం పిల్లర్ నుంచి ఈశాన్యం పిల్లర్ వరకు అది 40 ఫీట్లు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈడికి కూడా ఆగ్నేయం పిల్లర్ వరకే 40 ఫీట్లు కదా. కంటిన్యూ ముందుకు వచ్చేసరికి ఇంకొక 6 ఫీట్లు 7 ఫీట్లు ఆగ్నేయం ఎక్స్టెండ్ అయినట్టే కదా. సింపుల్ లాజిక్. మీరు కామన్ సెన్స్తో ఒకసారి ఆలోచించండి. ఇల్లు పెరిగినట్టు అవుతుందా లేదా? మరి మెట్లు ఉన్నాయి కదా సార్, మెట్లు పెరిగినట్టు కాదా అని కూడా కొందరు లాజిక్ అడుగుతూ ఉంటారు. మెట్లు అనేది మనం ఇక్కడ ల్యాండింగ్ అనేది ఇక్కడ పెట్టుకుంటాం. అంటే ఇంటి మొత్తానికి తూర్పు మధ్య స్థానంలో భూమి మీద ఆగి ఈ నుంచి ఇట్లా పైకి వెళ్ళిపోతాం కదా. క్యాంటిలివర్ బీమ్ మీద నుంచి పైకి వెళ్ళిపోతాం. కాబట్టి మెట్లు అనేది తూర్పు మధ్య స్థానం పెరిగినట్టు అవుతుంది. తూర్పు మధ్య స్థానం పెరిగినప్పుడు దోషం ఏముండదు. కంటిన్యూగా కింది నుంచి భూమి మీద నుంచి మెట్లకు అంటుపెట్టి గోడ పెట్టి మెట్లకు అంటుపెట్టి ఇంటికి అంటుపెట్టి రూమ్ వేసినప్పుడు మాత్రమే ఇక్కడ మనకు ఆగ్నేయ పెంపు దోషం అవుతుంది. దీనివల్ల 365 డేస్ రేపు మీరు ఇందులోకి వచ్చి ఉన్నాక అనారోగ్య సమస్యలు వస్తాయి. అది కావద్దు అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఇది తీసేయాల్సిందే. ఏ వైపు మెట్లున్నా సరే ఆ మెట్ల కింద బాత్రూమ్ వేసుకొని ఎక్స్టెండ్ చేసుకున్న దోషాన్ని మీరు అనుభవించద్దనేది నా యొక్క ముఖ్య ఉద్దేశము. ఇంకో విషయం ఏంటంటే మెట్లు ల్యాండింగ్ ఎత్తు ఉందనుకోండి, క్యాంటిలివర్ బీమ్ కొంచెం హైట్ మీద వేసుకొని పెద్ద బిల్డింగ్ ఉంటాయి కదా, అప్పుడు మనం మెట్ల కంటకుండా ఇంటికి అంటకుండా ఇది ఒక బాక్స్ లాగా బాత్రూమ్ కట్టుకోవచ్చు. అప్పుడు దోషం ఉండదు. మీకు అర్థమైంది కదా. మెట్లకు అంటకుండా మన ఇంటికి అంటకుండా ఆ బాత్రూమ్ ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదొక బాక్స్ లాగా ఉంటుంది కదా, దాని చుట్టూ ఫ్రీగా ఉంటుంది ఖాళీగా, అప్పుడు ఇల్లు పెరిగినట్టు కాదు. అర్థమైంది కదా. అట్లా అయితే ఆ ఒక్కటి మాత్రమే మెట్ల కింద తీసుకోవడానికి ఎగ్జంప్షన్. అంతే తప్ప ఈ విధంగా ఇంటిని అంటుపెట్టి మెట్లను అంటుపెట్టి పెట్టుకోవద్దు. ఇంకో విషయం ఇక్కడ ఒకసారి చూడండి, సింహద్వారంకి ఎదురుగా సంపు. నేను ఫీల్డ్ విజిట్ వీడియోలో కూడా చెప్పిన ఇది సేమ్ ఇట్లా సంపు అనేది కానీ బోరు కానీ సింహద్వారంకి ఎదురుగా ఎట్టి పరిస్థితిలో ఉండద్దు. ఈ రకంగా ఉన్నప్పుడు కూడా ఇంట్లో పిల్లల అభివృద్ధి ఆగిపోతూ ఉంది. కొన్ని వందల ఎవిడెన్స్ ఉన్నాయి. ఎవరో ఏదో చెప్పినని పక్కన పెట్టండి. ప్రాక్టికల్గా గత 15-20 సంవత్సరాలుగా ఇట్లాంటి కొన్ని వేల ఇండ్లు చూసి ఉంటాయి కదా. ఒక నిర్ధారణకి ఎట్లా వస్తాం మనం అంత సింపుల్గా? ఏదో శాస్త్రంలో ఉంది నేనేదో మీకు చెప్పడం కాదు. ఆ శాస్త్రంలో ఉంది, వాస్తవంగానే ఫిజికల్గా ఫీల్డ్ మీద ఉందా లేదా అని ఒక క్లారిటీ వచ్చినాక నేను సొసైటీ చెప్తా ఉన్నా. వందలు కాదు వేల ఎవిడెన్స్ ఉన్నాయి. ఈశాన్య లోపం ఉంటే ఆ ఇంట్లో పిల్లల అభివృద్ధి అయిపోతుంది. 10th ఫెయిల్ ఇంటర్ ఫెయిల్ అయినా కొన్ని వందల కుటుంబాలు మనం వెళ్ళి చూస్తే ఈశాన్య లోపం ఉంటుంది. సింహద్వారం కొంతవరకు కనీసం గేటుకి ఎదురుగా అంటే కొంత కాంప్రమైజ్ కావచ్చు, కానీ సింహద్వారంకి ఎదురుగా గొయ్యి మాత్రం నో కాంప్రమైజ్. ఎట్టి పరిస్థితుల సింహద్వారంకి ఎదురుగా నా వీడియో చూసేవాళ్ళు మెయిన్ డోర్కి ఎదురుగా, అది ఏ వైపు డోర్ ఉన్నా సరే డోర్కి ఎదురుగా అంటే నడక బొందలు పడ్డట్టు అవుతుంది. అది నడకకి ఎదురుగా సంపు కానీ బోరు కానీ వేసుకొని ఆ లోపాన్ని అనుభవించొద్దని నా యొక్క విన్నపం. అలాగే చూడండి ఒకసారి, ఈశాన్య పిల్లర్కు ఎదురుగా కూడా గొయ్యి రావద్దు. ఈశాన్య పిల్లర్ పడద్దు, ఈ సింహద్వారం పడద్దు. ఒకవేళ మనకు ఈ పిల్లర్కు మెయిన్ డోర్కు మధ్యలో ఈ కంత ఎక్కువ ఉందనుకోండి, అంటే ఇది ఈశాన్యంలో కాకుండా డోర్ ఇంకా కొంచెం తూర్పు మధ్య స్థానంలో ఉందనుకోండి, అప్పుడు పిల్లర్కును డోర్కు మధ్య ఈ గ్యాప్లో ఎదురుగా పెట్టుకోవచ్చు. అంతే తప్ప ఇప్పుడు మనకి ఎక్కువ గ్యాప్ లేదు కాబట్టి సంప్ వేసుకునే అవకాశం లేదు. ఏమున్నా కూడా పిల్లర్ తర్వాత అంటే ఈ ఉత్తర మధ్య స్థానంలో పిల్లరు ఈశాన్య పిల్లర్కును ఈ కాంపౌండ్ ఈ రెండింటి మధ్యలో మాత్రమే అక్కడ వేసుకోవచ్చు. సేమ్ అదే ఈ పక్కన వేసుకోవచ్చు, అక్కడ వేసుకోవచ్చు. అక్కడ నుంచి ఎక్కడ దాకా వేసుకున్నా ఏం లేదు. మళ్ళీ ఈ పిల్లర్కి ఎదురుగా వేసుకోవద్దు. ఈ పిల్లర్ కూడా ఇటు కూడా పడద్దు. మళ్ళీ అంటే అటు సగం ఇటు సగం కూడా కొందరు వేస్తూ ఉంటారు. మళ్ళీ మనకు అది ఉత్తర ఈశాన్య లోపం అయిపోతుంది. ఈ పిల్లర్ తర్వాత నుంచి మీరు ఎక్కడైనా వేసుకోవచ్చు. ఇంటికి గేట్ పెట్టేటప్పుడు కూడా తూచా తప్పకుండా పాటించవలసిన ఒక నియమం ఉంది. అది ఖచ్చితంగా ఆచరించాల్సిందే. ఏంటిదంటే ఇంటి ఈశాన్య పిల్లర్కి ఎదురుగానే ఇక్కడ ఒక గేట్ పిల్లర్ రావాలి. కంపల్సరీ మస్ట్ అండ్ షూర్ ఈ నియమం. ఎందుకంటే ఈ ఈశాన్య పిల్లర్కి ఎదురుగానే గేట్ పిల్లర్ వచ్చి ఆ తర్వాత మీరు ఇటు చిన్న గేట్ పెట్టుకుంటారా, ఈ నుంచి అటు మీరు పెద్ద గేట్ పెట్టుకుంటారా మీ ఇష్టం. కాకపోతే మాత్రం ఒక పిల్లర్ మాత్రం
కంపల్సరీ ప్యారలల్గానే ఉండాలి. మనం ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు అయితే దాన్ని పాల తప్పి చీటన్నా పెద్దగా పెడతా ఉన్నారు, లేదు అంటే ఇది డోర్లకు వచ్చేటట్టన్నా ఆ పిల్లర్ వేస్తూ ఉన్నారు. అట్లా డోర్కి ఎదురుగా పిల్లరు ఎట్టి పరిస్థితిలో రావద్దు. చాలామంది మిస్టేక్ చేస్తూ ఉన్నారు, అంటే కారుకు కంఫర్ట్ కోసమనో ఈ వెడల్పు తక్కువ అవుతుందనో కాంప్రమైజ్ అవుతా ఉన్నారు. మీరు ఈ నియమం అయితే కంపల్సరీ పాటించాలి. ఇంటి ఈశాన్య పిల్లర్కి ఎదురుగా ఈశాన్యంలో గేట్ పిల్లర్ ఉండాలి. ఆ తర్వాత మీకు నచ్చినంత పెద్దగా పెట్టుకోవచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. అది మీరు అక్కడ కిచెన్ రూమ్కును హాల్కు మధ్యలో ఉండే ఒక గోడ ఉంది కదా, ఆ పిల్లర్ దాకా పిల్లర్ వేసుకున్న ఇబ్బంది లేదు. దానికంటే ఇంకా తగ్గించుకునే ఏం కాదు. అంటే ఆ కిటికీకి ఎదురుగా పిల్లర్ వచ్చిన ఇబ్బంది ఏం లేదు, కానీ మన నడకకి ఎదురుగా రావద్దు. మన డోర్లో పడద్దు. డోర్ తర్వాత మీరు 5 ఫీట్ల గేట్ పెట్టుకుంటారా, 6 పెడతారా, 7 పెడతారా, 8 పెడతారా, ఆ ఫీట్స్తో కూడా సంబంధం లేదు. మీకు కంఫర్ట్ ఉన్నంత పెట్టుకోవచ్చు, కానీ పిల్లర్ పారు ఒక పిల్లర్ రావాలి. ఆ తర్వాత డోర్లో పడకుండా మిగతా పిల్లర్ వేసుకోవాలి. ఇంకో విషయం అండి, ఇక్కడ చూడండి, ఇక్కడ పడమర మధ్యస్థానం ఇంటికి అక్కడ టాయిలెట్ ఉండొచ్చు. చాలామంది అడుగుతూ ఉన్నారు, సార్ పడమర మధ్యస్థానంలో అట్లా టాయిలెట్ ఉంది కదా అని. అది ఉండొచ్చు, దానికి దోషం ఏం లేదు. యాక్చువల్గా అటాచ్ టాయిలెట్ ఉండాల్సిన ప్లేసు ఆ పడమర మధ్యస్థానమే. కాకపోతే ఏంటంటే దీనికి స్ట్రైట్గా అక్కడ పూజ గది ఉండొద్దు, ఇక్కడ పెట్టలేదు వాళ్ళు. సేమ్ ఈ విధంగా జనరల్గా ఏంటంటే టాయిలెట్ అక్కడ ఉంటే టాయిలెట్కి ఎదురుగా ఇక్కడ పూజ గదులు ఇస్తూ ఉన్నారు. తూర్పు మధ్యస్థానంలో పూజ గది, క్వైట్ ఆపోజిట్ టాయిలెట్ ఇస్తూ ఉన్నారు మనం ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు. మీరు మాత్రం ఈ మిస్టేక్ చేయలేదు. ఈ విధంగా మనం పూజ గది ఉండొచ్చు, అంటే టాయిలెట్కు స్ట్రైట్గా కూడా పూజ గది ఉండొద్దు. అది కూడా మనకు నెగిటివ్ ఎనర్జీ, దానివల్ల కూడా వాస్తు దోషమే అవుతుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇక్కడ ఏం చేస్తారంటే అక్కడ మనకు కబోర్డ్స్ కిందనేమో గద్దెలా కడతారు. ఇక్కడ బీరువా పట్టదనే ఉద్దేశంతో చాలామంది ఇక్కడ గద్దె కట్టకుండా డైరెక్ట్ ఫ్లోర్ లెవెల్ వదిలేస్తూ ఉంటారు. కానీ అలా కాకుండా ఈ విధంగా ఇట్లా ఉండాలి సమానంగా. అదేవిధంగా చాలామంది అడుగుతూ ఉంటారు, మెట్ల ల్యాండింగ్ దక్షిణాగ్నేయంలో బయటికి వెళ్ళింది సార్, అలా ఉండొచ్చా అని. తూర్పాగ్నేయంలో మెట్లు ఉన్నప్పుడు ల్యాండింగ్ ఇలా ఈ విధంగా ల్యాండింగ్ బయటకు వచ్చినా కూడా ఇబ్బంది ఏముండదు. ఇంటి మొత్తానికి ఇది దక్షిణాగ్నేయ పెంపు. ఇట్లా ఈ విధంగా బీమ్ కానీ మెట్ల ల్యాండింగ్ కానీ దక్షిణాగ్నేయంలో పెరిగి ఉండొచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. సేమ్ కింద ఏదైతే మెట్ల కింద బాత్రూమ్ రూపంలో ఆగ్నేయం పెంచుకున్నారో ఇక్కడ కూడా సేమ్ ఈ పెంట్ హౌస్ కూడా ఆగ్నేయ పెంపు అయిపోయింది. ఎప్పుడు కానీ కన్స్ట్రక్షన్ అనేది స్క్వేర్ ఆర్ రెక్టాంగిలే ఉండాలి. ఆగ్నేయం పెరిగిన దోషం అయితే కాబట్టి మనం స్లాబ్ కంటకుండా, ఇంటికి అంటకుండా సెపరేట్ వేసుకోవాలి. మీరు అది కిచెన్ రూమ్ అయినా టాయిలెట్ అయినా ఏదైనా సరే సెపరేట్ ఉండాలి. ఒకసారి ఇక్కడ చూడండి, పెంట్ హౌస్లో తను సంఖ్య కోసమని 6 విండోలు ఉండాలని ఇక్కడ ఒక విండో పెట్టిండు. ఇది పడమర నైరుతి విండో అవుతుంది. అటు చూపి అది పడమర వాయువ్యం. పడమర వాయువ్యంలో ఉండొచ్చు, కానీ మధ్యలో గోడ లేనప్పుడు ఇది కంప్లీట్ నైరుతి అవుతుంది. ఇప్పుడు ఇది 2 రూమ్లు ఉందనుకోండి, ఈ రూమ్కి ఇది పడమర వాయువ్యం అవుతుండే. మధ్యలో మనకు వాల్ లేదు కదా, కాబట్టి టోటల్ ఒకటే రూమ్కు పడమర వాయువ్యంలో పడమర నైరుతిలో అవుతుంది. కాబట్టి ఇది కూడా విండో క్లోజ్ చేయాలి. చూడండి, ఒకటే హాల్ లాగా ఉన్నప్పుడు మాత్రం ఇది నైరుతిలా పడమర నైరుతి విండో అయితే ఇది క్లోజ్ చేసుకోవాలి. ఒకవేళ మధ్యలో పార్టిషన్ చేసినప్పుడు ఏమైందంటే అప్పుడు ఈ రూమ్కి ఇది పడమర వాయువ్యం అయితే, ఆ రూమ్కి అది పడమర వాయువ్యం అవుతుంది. కాబట్టి దోషం ఉండేది. మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒకటే పెద్ద హాల్గా ఉండాలంటే ఇది క్లోజ్ చేయాలి. పార్టిషన్ చేస్తా అంటేనే ఇది పనికి వస్తుంది. చూసారు కదా, ఇట్లా ఈ విధంగా ఆగ్నేయ లోపం ఎట్టి పరిస్థితిలో ఉండొద్దు. మనం ఇంత ఖర్చు పెట్టి కట్టుకుంటూ ఉంటాం. ఈ విధంగా ఈ చిన్న చిన్న మిస్టేక్ వల్ల రేపు రిజల్ట్ రాక నష్టం జరుగుతూ ఉంటుంది. ప్రాక్టికల్గా చాలా ఎవిడెన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఎంత కాస్ట్లీ, ఎంత క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేస్తున్నామని కాదు, ఇలాంటి వాస్తు లోపాలు లేకుండా నిర్మించుకున్నప్పుడే మీరు చక్కటి సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి నా యొక్క మిగతా వీడియోలు కూడా చూడండి, పూర్తి క్లారిటీగా చెప్పాను ఏ లోపం ఉంటే ఏం జరుగుతుందని. మీరు స్వయంగా మీ బంధుమిత్రుల ఇళ్ళకి అట్లాంటి లోపం ఉంటే వాళ్ళు అనుభవిస్తారా లేదా మీరు ఒక్కసారి కళ్ళతో చూసి వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నాకనే మీరు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి. కాకపోతే మాత్రం 1-2 సార్లు సెకండ్ ఒపీనియన్ తీసుకున్నా సరే, కానీ ఇలాంటి కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మిస్టేక్ చేసి వెనకసి రిజల్ట్ రాక బాధపడద్దని నేను కోరుకుంటా ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు ఈ నాలెడ్జ్ని అందజేసే ప్రయత్నం చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కూడా నొక్కాలని నా యొక్క విన్నపం. థ్యాంక్ యూ.